హలో దోస్తులు ఎట్లున్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏల్ ప్లస్ సిస్టర్. సో ఈరోజు స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా? ఈరోజైతే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయితే ఇంకా అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టుకొని పూజ చేసుకుంటారు అన్నట్టు మా ఇంట్లో. సో శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే మేము స్టార్టింగే అన్ని దేవుళ్ళకి అందరికీ కొబ్బరికాయలు కొట్టుకొని పూజ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము. సో ఈరోజు అయితే పోషమ్మ తల్లికి బోనం చేసుకొని సమ్మక్కకు సారక్కకి పూజ చేసుకొని ఇంట్లో దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు కొట్టేస్తాము. సో మీరు కూడా ఎవరైనా ఇట్లాంటి పద్ధతి ఉంటే మాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఇట్లా చేస్తారా లేదా అని తెలుసుకుందామని చెప్పేసి అంటున్నా. సో మేమైతే శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టేసుకొని బోనాలు ఉంటే చేసేసుకొని అన్ని మొక్కులన్నీ అప్పచెప్పేస్తాము. మీరు కూడా ఇట్లాంటి సాంప్రదాయం ఇట్లా ఫాలో అయ్యేది ఉంటే నాకు కామెంట్ చేయండి. ఫాలో అవుతారా లేదా అని. మోస్ట్లీ తెలంగాణ సైడ్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ట్రెడిషన్ని ఫాలో అవుతారు. శ్రావణ మాసం వచ్చిందంటే అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టేసుకొని నైవేద్యాలు పెట్టేసుకొని ఇంకా అట్లా ఎవరి సాంప్రదాయానికి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారన్నమాట. మేమైతే ఫస్ట్ పోషమ్మ తల్లికి బోనం అయితే ఖచ్చితంగా చేస్తాము. కొబ్బరికాయలు కొడతాము అండ్ కోడిని కూడా కోస్తాము. ఎందుకంటే మీరు చూస్తున్నదైతే మా ఇంట్లో పోషమ్మ తల్లి గుడి అయితే ఉంటుంది. అండ్ ఇదైతే ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్, చాలా పాతది. మాకైతే ఇప్పుడు మా పెళ్ళి అయితే 10 years అవుతుంది. అప్పటి నుంచి అయితే నాకు తెలుసు. కానీ అంతకుముందు చాలా మా హస్బెండ్ వాళ్ళ తాతల అప్పటి నుంచి అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. సో ఈ టెంపుల్లోనైతే మేము ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాము. సో ఈ డీటెయిల్స్ అయితే మీకు తర్వాత చెప్తాను నేను. మా ఇంట్లోనే గుడి ఉంది కాబట్టి మేమైతే ఏ చిన్న అకేషన్ అయినా మా ఇంట్లో ఏ పండగ అయినా కూడా మేము బోనం చేయడం, కొబ్బరికాయలు కొట్టడం ఇలా మొక్కుని బట్టి చేసేసుకుంటాం అన్నమాట. సో మేమైతే శ్రావణ మాసం స్టార్టింగ్ కాబట్టి అందరూ నార్మల్గా క్యాజువల్గానైతే కొబ్బరికాయలు కొట్టుకుంటారు. మేమైతే మా ఇంట్లోనే గుడి ఉంది కాబట్టి మేము బోనం చేసేసుకుంటున్నాము. సో ఇట్లా బోనం అయితే వేసుకుంటున్నాము. ఇక్కడైతే మా బోనాన్ని పూజిస్తుంది మా అక్క. ఇంకా అందరం కూడా ఇట్లా పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నాము. ఇంకా వెళ్ళే ముందు అయితే ఇంకా బోనం చేసేసి అయిపోయినాక అన్నీ రెడీ చేసుకుంటున్నాము. అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఇంకా మర్చిపోకుండా గుళ్ళోకి వెళ్ళి ఇంట్లోకి అటు ఇటు తిరగడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా అన్నీ ఒక దగ్గరనే పెట్టుకొని రెడీగా ఉన్నాము గుళ్ళోకి వెళ్ళడానికి అయితే. అండ్ ఎప్పుడు చేసినా కూడా ఇట్లనే వేసుకుంటాం మేము. ఇంకా ఏదైనా మొక్కులు ఉంటే ఇంకా పెద్దగా చేసుకోవాలని అనుకుంటేనైతే చప్పులని అంటే డప్పుల వాళ్ళని కూడా పిలుచుకుంటాము అప్పుడప్పుడు. సో ఇప్పుడైతే నార్మల్గా ఇంట్లో క్యాజువల్గా వేసుకుంటున్నాం కాబట్టి నార్మల్గానే వేసేసుకుంటున్నాం. సో ఎప్పుడైనా అలా చేసుకుంటే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎట్లా చేసుకుంటామో. సో ఇప్పుడైతే మా అత్తమ్మకైతే బోనం ఎత్తుతున్నాము. ఇంట్లో పెద్దవాళ్ళకి బోనం ఎత్తుతాం ఎప్పుడైనా. ఇంట్లో మా అత్తమ్మ బోనం అయితే ఎత్తుకుంటుంది.
సో ఇంకా బోనం ఎత్తుకొని అట్లా అందరం కలిసి గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినాక ఇంకా బోనం అయితే అమ్మవారికి సమర్పించేస్తాం. ఇక బోనం సమర్పించినాక ఇంకా కొబ్బరికాయ కొట్టడము, ఇంకా మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేస్తాము. ఇంకా ఎప్పుడు బోనం చేసుకున్నా కూడా ఇంకా వేరే వేరే విధంగా కూడా చేస్తాము. నార్మల్గానైతే ఇట్లా చేస్తాము. ఇంకేదైనా మొక్కు తీరుగా ఏదైనా చేయాలనుకుంటే చెప్పులతోనైతే ఖచ్చితంగా గుళ్ళకి చెప్పులతో వస్తాము. ఇక్కడ తెలంగాణ పద్ధతులు తెలిసిన వాళ్ళైతే ఇలాంటి ఆచారాలు తెలిసి ఉంటాయి. నాకు తెలిసి మ్యాక్సిమము తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో మా ఇంట్లోనే గుడి ఉంటుంది కాబట్టి మేమైతే డైలీ పూజలు చేస్తాము. డైలీ పూజలు చేసి నైవేద్యాలు అట్లా పెట్టడము, మేమే క్లీనింగ్ చేసుకోవడము అన్నీ చేస్తూ ఉంటాము. ఇంకా అన్ని విగ్రహాల దగ్గరనైతే మంచిగా నైవేద్యం పెట్టేసినాము అమ్మవార్లకి. ఇంకా నైవేద్యం పెట్టేసి ఇంకా కోన్ని కూడా మొక్కుతున్నాడు మా మరిది. కోన్ని అండ్ బెల్లం శాఖ, కళ్ళు శాఖ అని ఉంటాయి. ఇంకా తెలిసిన వాళ్ళకైతే అర్థమైతే, తెలియని వాళ్ళకైతే చెప్తున్నా. ఇంకా అట్లాంటివి మొక్కేసిన తర్వాతనైతే ఇంకా మొక్కులన్నీ చెప్పేసి నెక్స్ట్ ఈ పుట్టని చూసారు కదా, ఈ గుడికి ఆపోజిట్టే ఈ పుట్ట ఉంటుంది. సో చాలామంది వస్తారు పాలు పోయడానికైనా, పూజలు చేసుకోవడానికైనా, మొక్కులప్ప చెప్పుకోవడానికి చాలామంది చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళందరూ అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా రష్ ఉంటుంది, మాకైతే చాలామంది వస్తారు. సో నెక్స్ట్ అయితే ఇంకా
ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సమ్మక్కకు సారక్కకైతే ఇంకా నెక్స్ట్ పూజ చేసుకుని ఫస్ట్ అయితే పోషమ్మకి బోనం చేసుకొని అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ముక్కులపై చెప్పి బోనం చెల్లించి వచ్చినాకనైతే నెక్స్ట్ సమ్మక్కకు సారక్కకైతే కొబ్బరికాయలు కొట్టుకొని కోన్ని అయితే మొక్కుతాము. ఇప్పుడని కాదు, ఎవ్రీ ఇయర్ మేము ఇట్లానే చేసుకుంటాము. ప్రతి శ్రావణ మాసంలోనైతే మేము ఇలాగే చేసుకుంటాము. ఇంకా ఉగాది అప్పుడైతే పోషమ్మ తల్లి గుళ్ళోనైతే అసలు రోజు చాలా పూజలు జరుగుతాయి. అప్పుడు స్పెషల్ అన్నమాట. అప్పుడు కూడా మీకు నేను ఒక వీడియో చేసి చూపిస్తా. చాలా బాగా జరుగుతుంది. ఇంకా రోజైతే మాకు అసలు ఆ డే గడిచినట్టు కూడా అనిపించదు, అంత బాగా జరుగుతుంది. అంతమంది వస్తారు జనాలు. సో ఇప్పుడైతే ఈ పూజ కూడా అయిపోయింది. సో అందరం అయితే బొట్టు పెట్టుకుంటున్నాము. మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాము. మీరు కూడా ఎవరైనా ఈ సాంప్రదాయాన్ని ఇట్లా చేసుకుంటారా నాకు కామెంట్ చేయండి. అండ్ మీ ఇంట్లో ఇట్లా చేసుకుంటారో శ్రావణ మాసం వస్తే అది కూడా నాకు షేర్ చేసుకోండి. ఇట్లా చేస్తారా లేదా, లేకపోతే మా ఇంట్లో పద్ధతి ఇట్లా ఉందా నాకు తెలుసుకోవాలని ఉంది. మోస్ట్లీ మా ఏరియాస్లోనైతే చాలామంది ఇట్లనే చేసుకుంటారు నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ మీరు కూడా ఇలాంటి పద్ధతులు కనుక చేస్తూ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ కూడా మొక్కులపై వేసిన తర్వాతనైతే ఇంకా నెక్స్ట్ వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇక ఆనియన్స్ కట్ చేసుకోవడము, ఇంకా అట్లా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. ఇంకేం ఉండదండి, ఎవ్రీ ఇయర్ ఇంతే. ఇంకా ముక్కలపై వేసుకున్నాక ఇట్లా మంచిగా వంట చేసుకొని మంచిగా తినేస్తామన్నమాట. ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే ఇవి మొన్ననే రీసెంట్గా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఈ చాప్ బోర్డ్ అండ్ ఈ చాకులన్నీ ఒకటేసారి, అండ్ అందుకే కట్ చేసి చూపిస్తున్నాయి. ఈ చాప్ బోర్డ్ అయితే చాలా చిన్నగా వచ్చింది సైజు. చాకులు అయితే ఓకేగా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం షార్ప్గానే ఉన్నాయి కానీ మంచిగానే కట్ చేయడానికి మంచిగానే వస్తుంది. కానీ ఆ చాప్ బోర్డ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది, సైజ్ అయితే సరిపోలేదు. సో ఇంకా రిటర్న్ కూడా పెట్టలేదు. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసిన. చికెన్ కర్రీ వండుతున్నా, ప్లెయిన్ రైస్ చేసేసిన. ఎందుకంటే నిన్ననే రెస్టారెంట్కి వెళ్ళినాం కదా, ఇంకా అక్కడ మసాలా ఫుడ్ ఎక్కువైందని చెప్పేసి ఇంకా ప్లెయిన్గానే వంట చేసేస్తున్నా. సో వంట ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే మా చెల్లి బర్త్డే. పిల్లలు చూసారా సర్ప్రైజ్ ఇస్తున్నారు చిన్నగా. ఇంకా బయటకు అయితే ఎటు వెళ్ళలేదు, తను ప్రెగ్నెంట్ కదా, కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుందని చెప్పేసి అయితే మేము ఏం ప్లానింగ్స్ అయితే ఏం చేయలేదు, జస్ట్ ఇంట్లోనే సింపుల్గా చేసేసుకున్నది. సో చూసారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎల్ ప్లస్ సిస్టర్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.